హాయ్ ఎవ్రీవన్. నిన్న మనము ఎందుకు ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్‌లో బాగా షాపింగ్ చేస్తున్నారు అనే వీడియో మనం చూసాము. అలాగే ఎక్కువ డిస్కౌంట్లు, కూపన్స్ షాప్‌కెళ్ళకుండా మన ఇంట్లోనే వండుకుంటూ షాపింగ్ చేయవచ్చు. డైరెక్ట్‌గా మన ఇంటికే డెలివరీ అవుతాయి. ఒకవేళ మనకు నచ్చకపోతే ప్రొడక్ట్స్‌ని రిటర్న్ చేసి రిఫండ్ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టే మరి ఆన్లైన్‌లో బాగా షాపింగ్‌లు చేస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో, మరి ఎందుకు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నాయి? అసలు ఆ యొక్క ప్రొడక్ట్స్ ఎంతకు తయారవుతుంది అనేది చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ అనేది చూసుకున్నట్లయితే, ఈ యొక్క సప్లై చైన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే మనకి రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్టే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. భూమి నుంచి అలాగే అనేక రకాల మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేయబడతాయి. సో, అక్కడ వస్తువులు తయారయ్యి డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వస్తాయి. ఈ డిస్ట్రిబ్యూటర్స్ హోల్సేలర్కి సప్లై చేస్తూ ఉంటారు. ఈ హోల్సేలర్లు రిటైలర్లకి, తర్వాత ఆ యొక్క రిటైల్ స్టోర్‌లో నుంచి మనందరం కూడా షాపింగ్‌లు అనేవి చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నట్లయితే మనకి ఫ్యాక్టరీలో ఆ యొక్క షర్ట్ రూ. 350కి తయారైతే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక రూ. 450 అవుతుంది. హోల్సేలర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక రూ. 550 అవుతుంది. సో, ఈ యొక్క హోల్సేలర్ దగ్గర నుంచి ఎప్పుడైతే రిటైల్ షాప్‌కి ఆ యొక్క వస్తువులు వస్తాయో అప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్‌కి ప్రైస్ ట్యాగ్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే. సో, మనకి యొక్క రూ. 550కి షర్ట్ వచ్చింది కాబట్టి మనం ఒక 1500, రూ. 2000 ప్రైస్ ట్యాగ్ వేసి, సో, దాంట్లో నుంచి మీకు 50% ఇస్తున్నాం, 60% ఇస్తున్నాం, 70% ఇస్తున్నాం అని చెప్పేసి ఈ యొక్క అనౌన్స్మెంట్లు అనేవి వస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా మరి ఒక్క షర్ట్ మీద అంత ప్రాఫిట్ ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కూడా జరిగేది అంతే కదా. మరి ఎందుకు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. వాళ్ళు ఒక్క షర్ట్ కొనే దగ్గర 1000 షర్ట్లు అలా కొంటున్నారు. మనమైతే మహా అయితే ఒక షర్టు, 2 షర్ట్లు, 3 షర్ట్లు అంతే కొని బయటకు వచ్చేస్తాం. కానీ రిటైలర్లు, హోల్సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొన్ని లక్షల షర్ట్లు కొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళకి తక్కువ రావటం సహజం. మీరు కూడా వెళ్ళి అదే విధంగా కొనుక్కొని ఒక షాప్ పెట్టుకుంటే మీకు కూడా అదే విధంగా వస్తాయి. వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు, షాప్ రెంట్లు కడుతున్నారు. ఓకే. సో, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కొంత ప్రాఫిట్ అనేది వాళ్ళు ఆశిస్తారు. ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సో, ప్రాఫిట్లు అనేవి వెళ్తూ ఉన్నాయి. అలా మనం షాపింగ్ చేసిన వస్తువులు షర్టే కాదు, మిగతా వస్తువులు కూడా మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. అలా షాపింగ్ చేసి నా వస్తువులు మనం వాడుతూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు. అరే, నువ్వు ఎక్కడ మొబైల్ కొంటావో చెప్పు, నేను అక్కడే కొంటాను. నువ్వు ఎక్కడ బట్టలు కొంటావో చెప్పు, నేను అక్కడే కొంటాను. నువ్వు ఎక్కడ ఏది షాపింగ్ చేస్తే చెప్పు, సో నాకు కూడా అటువంటివే కావాలి. ఫ్రెండ్స్లో ఇది. ఫ్యామిలీ ఫ్రెండ్స్లో మీరు ఎక్కడ ఏ వస్తువులు బాగా పర్చేజ్ చేస్తారో చెప్పండి, మేము కూడా అదే షాప్కి వెళ్తాం. ఒకవేళ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తూ ఉంటే చెప్పండి, ఆ యొక్క ఆన్లైన్కి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ మాకు పెట్టండి, మేము కూడా అదే ఆన్లైన్ షాప్లో షాపింగ్ చేస్తూ ఉంటాం. సో, నవేడేస్ దట్ ఈస్ ద షాపింగ్ మెథడ్ ఆఫ్ బయింగ్. కామెంట్ చేయండి, మీరు కూడా ఎప్పుడన్నా
వేరే వాళ్ళ చూసి షాపింగ్ చేసినట్లయితే ప్లీజ్ కామెంట్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నవేడేస్ ఇదే కదా, ఈ విధంగానే కదా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా రెఫర్ ద్వారానే వెళ్తూ ఉంటుంది. ఒక షాపు అంటారు, షాప్ పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఫస్ట్లో ఒక 2 months 3 months షాప్ ఓపెనింగ్ అవుతుంది అని చెప్పేసి ఒక 1 month నుంచి ఇస్తూ ఉంటాడు. షాప్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గర ఆఫర్లు ఉన్నాయి అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. ఓకే, మరి తర్వాత ఆ షాపులో మంచి క్వాలిటీ వస్తువులు దొరుకుతున్నాయి అని చెప్పేసి జనాలు రెఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ మనము వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు మన మీద లాభం వస్తుంది, మన ఫ్రెండ్స్ వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళ మీద లాభం వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మరి వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఆ యొక్క షాప్కి క్యూ కడుతూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా ఈ రోజుల్లో షాపింగ్ అనేది జరుగుతుంది. సో అలాగే ప్రతి ఒక్కటి కూడా రెఫర్ చేస్తూ మనం వస్తువులైతే పర్చేజ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఎక్కడన్నా ఇన్కమ్ అనేది ఎవరికి రావట్లేదు. ఓన్లీ షాపు ఓనర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, హోల్సేల్కి, మ్యానుఫ్యాక్చరింగ్కే వెళ్ళిపోతుంది ఆ అమౌంట్. బట్ కెన్కట్ అనే కంపెనీలో మనము వన్ టైం షాపింగ్ చేసుకొని లైఫ్ టైం ఎర్నింగ్ అనేది చేసుకునే ఒక అద్భుతమైన సిస్టమ్ ఈ యొక్క కెన్కట్లో ఉంది. నెక్స్ట్ వీడియోలో మనకి పీపుల్ షాపింగ్ ఆన్లైన్ మోస్ట్లీ అసలు ఏమేమి వస్తువులు పర్చేజ్ చేస్తున్నారు, ఓకే, ఎందుకు ఆ వస్తువులే ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం.